హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై మినీ వ్లాగ్. ఈరోజు మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి. చికెన్ కర్రీ విత్ జీరా రైస్. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. నార్మల్గా చికెన్ బిర్యానీ ఇవన్నిటికంటే కూడా జీరా రైస్ విత్ చికెన్ కర్రీ మస్తు అనిపిస్తుంది టేస్ట్ మాత్రము. ఎప్పుడు చికెన్ తింటాను కాబట్టి ఊరికే రొటీన్గా వండి తినాలన్నా బోర్ కొడుతుందని చెప్పి ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము అని చెప్పి చికెన్లో టమాటా యాడ్ చేస్తున్నానండి. బేసిక్గా అయితే నేను టమాటా అసలు ఎప్పుడు యాడ్ చేయను, చికెన్ ఫ్రై చేసుకొని తింటాము. కానీ సరేలే రొటీన్గా ఎందుకని ఈరోజు కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని టమాటా యాడ్ చేద్దామని చేశానండి. నిజంగా సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రము. మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటే టమాటా యాడ్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంది టేస్ట్ మాత్రము. దీనికోసం ముందుగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి తీసుకోండి. కడాయి వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. నేను నా దగ్గర షాజీరా, లవంగ, విలాచి, చెక్క, అలాగే కొంచెం కసూరి మేతి, బగారా ఆకు ఇవి మాత్రం యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది. మనం చికెన్లోకి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ అంత టేస్ట్ మారుతుందన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా మంచిగా వేగనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి. కొంచెం సాఫ్ట్గా మగ్గినాయి అని అనుకున్న టైంలోకి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా అటు ఇటు కలిపేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను చికెన్లో అల్లం, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం ఆయిల్ వేసి ముందుగా కలిపి పక్కన పెట్టాను అనమాట. ఒక 1/2 అవర్ సేపు ఆ చికెన్ని ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇది మంచిగా కలుపుకోండి. మూతను పెట్టి మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే రెడీ. ఇంత టేస్టీ కర్రీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని కనుక మనం జీరా రైస్లో కానీ చపాతీలో కానీ తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.